టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహాసేన రాజేష్. ఎవరి రాజేష్? అసలు ఏంటి ఈయన జర్నీ? అసలు తెలియని వాళ్ళకి ఈయన గురించి ఏం తెలుసుకోవాలి? ఈయన ఎందుకు వైసీపీ నుంచి జనసేన నుంచి టీడీపీ ఇలా ఎందుకు టర్న్ తీసుకున్నాడు? ఇప్పుడు ఈయనకి ఇంత పెద్ద పదవి రాష్ట్ర చూడండి, పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడు, మహాసేన వ్యవస్థాపకుడు సరిపెళ్ల రాజేష్, మహాసేన రాజేష్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన్ను అధికార ప్రతినిధిగా నియమించారు. మహాసేన రాజేష్ సామాజిక మాధ్యమంలో చాలా చురుగ్గా ఉంటారు అనేది ఒకానొక క్రైటీరియా ఆధారంగా తీసుకొని ఈయనకి ఇచ్చారు ఈ పదవి. నిజానికి వాట్ ఈజ్ రాజేష్ తొలుత ఇదే టీడీపీ చంద్రబాబు నాయుడిని, ఇదే టీడీపీకి సంబంధించిన ఇతర నేతల్ని ఎలా తిట్టాడు యూట్యూబ్లో అసలు ఇప్పుడు వినిపిస్తేనే చెవులు వదిలిపోతాయి, అంత భయంకరంగా తిట్టేవాడు. ఆ తర్వాత ఈయన ఎందుకు జనసేన వైపు వెళ్ళిపోయాడు? ఒకానొక సమయంలో రాజేష్ మీద కారు మీద దాడి జరిగితే పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి పరామర్శించేంత స్థాయికి ఎలా వెళ్ళాడు? తర్వాత జనసేన నుంచి ఎలా టర్న్ తీసుకొని టీడీపీకి వచ్చాడు అనే దానికి ఓ రెండు కీలకమైన పాయింట్లు కొద్దిగా సీనియర్ జర్నలిస్టులు కానీ లేకపోతే ఇతర రాజకీయ పరిశీలకులు కానీ చెప్పే మాట ఏంటంటే, ఈయన వైసీపీలో ఉండగా ఈయన మాల కార్పొరేషన్కి చైర్మన్ పదవిని ఆశించాడని, అది కుదరలేదు అన్న ఒక కోణంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడని, తర్వాత అక్కడి నుంచి వైసీపీ దళిత వ్యతిరేక ముద్ర దానికి ఆపాదిస్తూ ఈయన చాలా మాటలు మాట్లాడాడని, గతంలో చంద్రబాబు నాయుడిని దళిత ద్రోహి అని చెప్పి అభివర్ణించిన ఈ మహాసేన రాజేష్ తర్వాత రోజుల్లో ఇది జగన్ మీదకి ఆ బాణాన్ని మళ్లించాడని, తర్వాత రోజుల్లో ఆయన జనసేనే మనకి సరైన ఒకనొక పార్టీ అని చెప్పి గుర్తించి మహాసేన జనసేన రెండు కలిసాయి అని చెప్పేసి ఆయనకి ప్రోగా మాట్లాడడం, కట్ చేసి అక్కడ పీగన్నవరం నుంచి టికెట్ ఆశించాడు అనేది ఒకనొక మళ్ళీ ఇన్నర్ వాయిస్. పీగన్నవరం నుంచి కూడా అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈయనకి హామీ ఇవ్వలేకపోయాడని, దీంతో ఆయన మనసు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యాడు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. టీడీపీ కూడా ఇలాంటి అధికార ప్రతినిధి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పటికే చాలా పెద్ద క్యూ ఉంటుంది టీడీపీకి సంబంధించిన ఎల్లో మీడియా అధికార ప్రతినిధులు వాళ్ళొక వర్గం, కాగా పట్టాభి లాంటి అధికార ప్రతినిధులు వాళ్ళొక వర్గం, వీళ్ళందరూ కలిసి రెండు రకాల దాడులు చేస్తూ ఉంటారు. ఏది గవర్నమెంట్ మీద యాంటీ గవర్నమెంట్ వాయిస్ని బలంగా వినిపిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఇప్పుడు కొత్తగా ఈయన ఒకటి చేరాడు. ఈయనకి మళ్ళీ ప్రత్యేకించి దళిత కార్డు కూడా ఒకటి ఉండడం వల్ల ఈ కార్డు గేమింగ్, కార్డులు ఆటలో ఒక సుప్రసిద్ధుడైన నారా చంద్రబాబు నాయుడికి ఈయన మరో ఆణిముత్యం అనమాట. ఇప్పటికే ఈయన సోషల్ మీడియా ఆణిముత్యంగా, సోషల్ మీడియా తయారు చేసిన ఒకనొక ప్రోడక్ట్గా ఈయనకు బ్రహ్మాండమైన పేరుంది. ఈయన ఎవరిని వదలడు, శ్రీరెడ్డి వరకు ఈయన ఎవరిని వదలడు. ఒక ఉతికి ఆరేసి రేటేసి తీసి పక్కన పడేస్తాడు, ఎక్కడి వరకైనా దిగుతాడు. అంటే అంత గొప్ప వాక్చాతుర్యము, అంత గొప్ప ఆలోచన మేధస్సు ఉన్న రాజేష్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికార ప్రతినిధిగా అంటే బాణాలని ఎక్కువ పెట్టడం ఎవరి మీదకి? జగన్ మీదకి. అయితే ఇక్కడ రాజేష్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అసలు ఫస్ట్ ఏంటంటే ఎవరి ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది? నిజంగానే దళితులకి ఏపీలో అన్యాయం జరుగుతోందా? దళితులు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు? దళితుల యొక్క వాయిస్ ఎలా ఉంది? అసలు ఇది దళితులకు జరిగిన అన్యాయమా, లేకపోతే వ్యక్తిగతంగా రాజేష్ మహాసేనకు జరిగిన అన్యాయంగా తీసుకోవాలా? అసలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఈయన మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే రాజేష్ తెలుగు స్టేట్లో ఉన్న కొందరు యూట్యూబర్లలో లేకపోతే ఇలాంటి పొలిటికల్ యూట్యూబర్స్లో ఇక్కడ తెలంగాణలో ఉన్న తీన్మార్ మల్లన్న, ఏపీలో ఈయన రాజేష్, ఈ ఇద్దరికి చాలా పోలికలు ఉంటాయి. ఇద్దరు కూడా ఒకనొక దీన్ని వర్కౌట్ చేసిన వాళ్ళే. ఏది ఆశించి ఫస్ట్ బీఆర్ఎస్కి ప్రోగా ఉన్నాడు ఎవరు? మల్లన్న. అక్కడ టికెట్ అడిగాడు, ఎమ్మెల్సీ టికెట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు. నువ్వు పోయి యాంకర్వి తొక్కలోది, నీకు పోయి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా దుబాయ్ అని చెప్పి పిచ్చ లైట్ తీసుకుంది
టీఆర్ఎస్. దీంతో ఆయన హర్ట్ అయిపోయి అక్కడి నుంచి ఆయన రాజకీయ దండయాత్రని మొదలుపెట్టాడు. ఎట్లా మొదలుపెట్టాడంటే, ఈయన విధానం ఏమో తెలియదు కానీ ఆయన విధానం ఏంటంటే, బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ యొక్క భూ కుంభకోణాలు అనే పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని వర్కౌట్ చేసుకుంటూ వస్తూ ఆ తర్వాత క్యూ న్యూస్ షోతో ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోయి, ఆ తర్వాత మొన్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్కి వచ్చేసి చాలా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీసాడు ఆయన. చాలా భారీ రాజకీయ ప్రయాణం అది. దానిలో చూస్తే ప్రతి చోట ఇప్పుడు ఆయనకి ఏంటంటే, ఇదే మల్లన్న కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీ ఇట్లా రకరకాల తర్వాత తనే సొంత పార్టీ పెడతామనే ఒక ఆలోచన. ఈయన కూడా రేపు పెట్టడానికి గ్యారెంటీ లేదు. చూడండి, మహాసేన అనగానే జనసేన సౌండ్ వస్తుంది. రేపటి రోజున ఈయన ఇప్పుడు టీడీపీతో కూడా రేపటి రోజున టీడీపీ ఓడిపోవచ్చు, ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. తనే ఒక ఈ దళిత ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకొని మహాసేన అనే ఒకనొక పార్టీ పెట్టిన ఆశ్చర్యం లేదు. దానితో ఈయన కాపులకు కూడా కొద్దిగా దగ్గరగా ప్రోగా ఉండే యత్నం చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, గోదావరి జిల్లాల్లో కాపు ఓటు బ్యాంక్ బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉండే యత్నం చేయడము అనే ఒక కోణంలో ఈయన రేపటి రోజున పార్టీ పెడతాడు. అంటే ఈయన మనకి ఒక తీన్మార్మల్లంతో సమానం అనమాట. అయితే వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పార్టీ మార్పుల వెనక ఉండే ఒకే ఒక్క ప్రధానమైన సుగుణం ఏముంటుంది అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, తీన్మార్మల్లన్న ఎలా పార్టీలో మార్చుకుంటూ వచ్చాడు, వాయిస్ని మార్చుకుంటూ వచ్చాడు, ఎక్కడా ఎందుకు పసకలేదు అంటే స్వప్రయోజనాలు. ఈయన 2 విషయాలు ఆశించాడు. ఒకటి వైసీపీ నుంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి, 2 జనసేన నుంచి పలానా గన్నవరం టికెట్టు, గన్నవరం టికెట్టు, ఇలాంటివి ఆశించి భంగపడి ఇక్కడ కాదు అని చెప్పేసి ఈ రోజున టీడీపీలో చేరాడు. టీడీపీ ఈయన కోరుకున్న విధంగా ఆయన కోరిన నియోజకవర్గానికి ఈయన బలమైన కోరిక ఏంటి అంటే, ఒక గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్యే కానీ, ప్రధానమైన ఒక సెంటర్ నుంచి లేకపోతే ఎంపీగా కానీ పోటీ చేసి గెలవాలనేది ఈయన ఆతృత, ఆలోచన, ఆవేదన, ఆశయం. ఈ క్రమంలో ఈయన ముందుకెళ్లే దిశగా పార్టీలు మారుస్తూ వచ్చాడు. అంటే నేను నా దళితత్వం, దాని వాయిస్, దాని యొక్క ఇది కామనే, కానీ నాకు ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి నేను వెళ్ళి నా వాయిస్ని వాళ్ళకు అనుకూలంగా వినిపించినందుకు వాళ్ళు నాకు ఇచ్చే ఒకనొక ప్రతిఫలాన్ని నేను తీసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను ఆయన చెప్పుకుంటున్నాడు. సరే, ఇదంతా ఏంటంటే దళిత ద్రోహి అనే ఒక ముద్ర ఉంటుంది. ఇప్పుడు మీరు మాకు అనుకూలమైన ఒకనొక ఇది ఇచ్చారనుకోండి, పదవి, దళిత ద్రోహి అనేది మీ ప్రత్యర్థి మీద వేస్తాం. ఇప్పుడు మీరు పదవి ఇవ్వలేదనుకోండి, మీ మీద వేసి, మీ నుంచి పక్క తప్పుకొని మీ మీద వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఒక గేమ్ ఈయన ఇప్పటి వరకు చేసిన ఒకనొక రాజకీయ సయ్యాటలో మనకి కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో ఈయన ఒక పట్టాభిలాగా ఎలాంటి అధికార ప్రతినిధి ఈ ప్రపంచాన్ని ఉర్రూతలోకి ఇస్తాడు, తెలుగు మీడియా ప్రపంచాన్ని. మరి ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి సోషల్ మీడియా ఇవన్నీ పదవులన్నీ ఈయనకి అప్పగించి దాన్ని గొప్పగా డ్రైవ్ చేసి జగన్ మీదకి ఒకనొక దాడి ఎలా చేస్తాడనేది ఒక సస్పెన్స్. ఇప్పటికీ ఐటీడీపీ రూపంలో చింతకాల విజయం అనుకుంటా, ఐటీడీపీ రూపంలో ఒక దాడి జరుగుతుంది. అక్కడ యూకే నుంచి ఆంటీ ఒక ఆమె ఉంది కదా, శ్వేతా చౌదరి, ఆమె రూపంలో ఒక దాడి జరుగుతుంటుంది. ఇప్పుడు ఈయన రూపంలో మరో దాడి మొదలు కాబోతుంది. ఈయన దళిత నేత కాబట్టి ఈయన వెనక ఒక మహా సైన్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి రేపు ఏదన్నా ఒకనొక థ్రెట్, దాడి ఎదురు కాబోతుంది. ఇప్పటికే బ్రదర్ అనిల్ కుమారు చాలామందిని పోగేసి యాంటీ వైసీపీ వాయిస్ని వినిపించే యత్నం చేశారు. అంటే వీళ్ళందరి మీద, ఎవరి మీద, జగన్ మీద. ఆ తర్వాత నిన్న మొన్న ఒక కామెంట్ చేసింది ఎవరు, రేణుకా చౌదరి. అది ఆమె చేసినట్టుగా బయట వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. దళితులు, బీసీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న అండదండను చూసుకొని చెలరేగిపోతున్నారు. వీళ్ళని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోవాలని చెప్పి ఆమె కామెంట్ చేసింది. ఈ క్రమంలో ఒక దళిత నాయకుడైన మహాసేన రాజేష్ టీడీపీ వైపుకు రావడము అంటే, అసలు దళితులు వాళ్ళ బాధలు, ఇతి బాధలు, వాళ్ళ సమస్యలు అవి వేరుగా ఉన్నాయి.
ఈ దళిత నేతలు ఇప్పుడు కాపుల్లోంచి కన్నా లక్ష్మీనారాయణ పోయి సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి రెడీ అయిపోయాడు. ఆయన ఒకానొక రోజుల్లో ఇదే రాధాకృష్ణని అడ్డుపెట్టుకొని రాధాకృష్ణ రూపంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనుకుంటా లో చంద్రబాబు నన్ను రంగాను వేసేయడానికి ప్రయత్నం చేస్తే రంగాది వర్కౌట్ అయ్యి ఆయన చనిపోయాడు, నేను బతికి బట్ట కట్టాను అని కామెంట్ చేసిన వాడు వీడియోని కూడా వేరే వేరే ఇంటర్వ్యూల్లో అన్న కన్నా ఈ రోజున పోయి టీడీపీ పంచం చేరాడు. ఇవన్నీ వాళ్ళ స్వప్రయోజనాలు. ఇప్పుడు రేణుకా చౌదరి అన్నట్టుగా దళితులకి బాగా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. దళితులు బీసీలు ఒక్కసారి వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే వాళ్ళకి అందాల్సినవన్నీ కట్ అయిపోతేనే రేపు వాళ్ళు మన మాట వింటారన్న కోణంలో అనింది. ఈ క్రమంలో మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు వెళ్ళి దళితులకి ఎంత మేర న్యాయం చేస్తారు, లేకపోతే ఆయన స్వప్రయోజనాలనే ఎక్కువ పెద్దపీట వేస్తాడా అనేది ఇప్పుడు ఆల్రెడీ స్వప్రయోజనాలు ఎలాంటివి ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఈయన అక్కడ ఒకటి ఆశించాడు అధికార పార్టీలో, కుదరలా. ఆ తర్వాత జనసేనకు వచ్చి ఒక టికెట్ ఆశించాడు, కుదరలా. ఈ క్రమంలో నాగబాబు ఒక ట్వీట్ చేశాడు ఈయన పార్టీ మారుతున్న సమయంలో. ఆయనకున్న ప్రజాస్వామిక హక్కు, ఆయన ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, మనకేం ఇబ్బంది లేదు, ఆయన మాత్రం మీరు అడ్డుకోవద్దని తన యొక్క సైనికులకి ఆయన సూచనలు చేశాడు. ఎట్టయినా సరే బీజేపీ టీడీపీ జనసేన కలుస్తుందన్న ఒక యాంగిల్ ఏదన్నా లోపల ఉందేమో. మరి బీజేపీకి వచ్చినప్పుడు మహాసేన రాజేష్ ఎలా రియాక్ట్ అవుతాడు ఏంది అనేది మళ్ళీ ఇంకొక రియాక్షన్ రావాల్సింది. ఇలాంటివి చాలా అంశాల పట్ల మహాసేన రాజేష్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎలా తన పంతను చూపిస్తాడు, ఎలా దళిత ఓటు బ్యాంకుని ఇలా షిఫ్ట్ చేస్తాడు, రేపటి రోజున రేణుకా చౌదరి అన్న మాటల్ని ఈయనేమన్నా నిజం చేయబోతున్నాడా? ఎందుకంటే దళితులు బీసీల యొక్క అహంకారమో, లేకపోతే వాళ్ళ దుందుడుకుతనమో, లేకపోతే ఆమె అనుకున్న కోణంలో ఇంకేదైనా ఉందేమో మనకు తెలియదు. అవి కట్టడి చేసేలాగా ఈయన రేపు జగన్ని ఎలా ఓడిస్తాడు, వైసీపీని ఎలా అడ్డుకట్ట వేస్తాడు అనేది ఒక సస్పెన్స్ చూడాల్సి ఉంది. ఇప్పుడు స్వప్రయోజనమా, నిజమైన దళితుల ప్రయోజనమా, ఈ పోటీలో ఎవరు గెలవబోతున్నారు అనేది కాలమే నిర్ణయించాలి. దట్స్ ఇట్.